సో లాస్ట్ వీడియోకి కంటిన్యూస్గా ఈ వీడియో ఉంటుంది. సో ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే, సో మనకి పర్సంటేజ్ వాల్యూస్ని, సో ఫ్రాక్షన్స్ లేదా భిన్నాలని ఇంక్రీజ్ అంటే ఎక్కువ తక్కువ చేయడం ద్వారా సో పర్సంటేజ్ వాల్యూస్ ఎలా మారుతూ ఉంటాయి, సో వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలని కొన్ని ట్రిక్స్ చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. సో మనకి లాస్ట్ వీడియోలో భిన్నాల నుంచి పర్సంటేజ్లోకి ఎలా మార్చుకోవాలో తెలుసుకున్నాం. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఏదైనా సరే ఒక మనకి 1/3 అనే నెంబర్ భిన్నం ఉంది. సో దీన్ని పర్సంటేజ్లోకి మార్చాలి అంటే ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. సో ఏమవుతుంది? సో 33.33% అవుతుంది. సో నెక్స్ట్ 3 ఉంది కదా, ఇది 1 ఉంది. నెక్స్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ చేద్దాం. సో 2/3ని పర్సంటేజ్లోకి మార్చడానికి ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. సో ఎంత అవుతుంది? 66.66% అవుతుంది. సో నేను దీన్ని ఎలా రాయొచ్చు అంటే, దీన్ని 2 ఇంటూ 1/3 అని రాయొచ్చా? సో మనకి 1/3 వాల్యూ ఆల్రెడీ 33.33 అని ఉంది. సో 33ని డబుల్ చేస్తే ఏమవుతుంది? సేమ్ 66.66% వాల్యూస్ వస్తుంది. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటే మెయిన్గా ఈ 2 వాల్యూస్ 1/3 అంటే 33.33% లేదా 33 1/3. సో 2/3 వాల్యూ, సో 66.66% ఆర్ 66 2/3%. సో మనకి ఎగ్జామ్లో మెయిన్గా అడిగేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీటి మీదనే ఉంటాయి. సో ఈ 2 వాల్యూస్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మనం నెక్స్ట్ 3 హారంలో 3 పోయింది కదా, నెక్స్ట్ 4తో చూద్దాం. సో మనకి 1/4 అంటే ఎంత? సో 2/4, 3/4, సో మనకి 4/4. వీటిని ఏం ఫ్రాక్షన్లోకి ఇచ్చి పర్సంటేజ్లోకి మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. సో ఏమవుతుంది? 4 1s 425. సో దీని వాల్యూ ఎంత? 25%. 2/4 అంటే దీనికి డబుల్, ఎంత అవుతుంది? 50%. 3/4 అంటే 75%. 4/4 అంటే 100%. అంటే 1/1 అవుతుంది కదా. దీని సో సరి సంఖ్యలకు పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోయి మనకి స్మాల్ నెంబర్స్గా మారిపోతాయి కాబట్టి డైరెక్ట్గా ఈ వాల్యూస్ని రాయొచ్చు. నెక్స్ట్ 5ని చూద్దాం. సో మనకి 1/5, సో 2/5, 3/5, 4/5. సో మనకు 5/5 అంటే 100గా మారిపోతుంది. సో మనకు 1/5 వాల్యూ ఎంత? 20%. సో 2 అంటే దానికి డబుల్ ఏమవుతుంది? సో 2 ఇంటూ 20 40%. ఇది ట్రిపుల్ అవుతుంది. సో ఇది 60%. ఇది 4 టైమ్స్ అవుతుంది అంటే 80%. సో ఇందులో హారం 5 అనేది 100కి గుణిజం కాబట్టి, మల్టిపుల్ కాబట్టి ఏమవుతుందంటే తొందరగా క్యాన్సిల్ అవుతుంది. సో అక్కడ ప్రాబ్లంలో అయినా సరే క్యాన్సిల్ చేసుకుని డైరెక్ట్గా మనం 60% వాల్యూ రాయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ 1/6. సో 1/6కి వాల్యూ ఎంత అంటే 16.66% ఆర్ దీన్ని 16 2/3గా రాస్తూ ఉంటారు. సో మనకి ఎగ్జామ్లో మెయిన్గా ఈ రూపంలో ఈ భిన్నాన్ని ఎక్కువగా ఇస్తుంటారు. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 2/6 అంటే ఏమవుతుంది? సో మళ్ళీ 2 1s 2 3s మళ్ళీ 1/3 మారిపోతుంది. సో మా 1/3 వాల్యూ ఎంత? 33.33%. సో నెక్స్ట్ 2 అయిపోయింది. 3/6 అన్నా మళ్ళీ 1/2 అవుతుంది. సో 4/6 అన్నా కూడా స్మాల్ నెంబర్లోకి మారిపోతుంది. సో డైరెక్ట్గా మనం 5/6 రాస్తున్నాం. సో 5/6 వాల్యూ ఎంత అవుతుందంటే సో 83. సో 83.33% ఆర్ దీన్ని 83 1/3%గా రాస్తారు. సో మనకి ఎగ్జామ్లో తరచుగా అడిగేటువంటి భిన్నాలు ఏవైతే ఉన్నాయంటే అది ఒకటి 1/6 వాల్యూ ఎంత అంటే 16.66%. దీన్ని ఏమని ఇస్తారంటే 16 2/3% అని ఇస్తారు. సో ఇంకొక వాల్యూ 5/6 6లో చూసుకున్నట్లయితే సో ఇదేమవుతుంది? 83.33%. దీన్ని 83 1/3%గా రాస్తారు. సో మనకు 6 టైమ్స్లో సో హారం 6 ఉన్న దాంట్లో ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో రెండింటిని ఎగ్జామ్లో తరచుగా అడుగుతూ ఉంటారు. సో వీటిని గుర్తుపెట్టుకోండి.
సో వీటిని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, సో ఇందులో 16, ఈ 16ని మనం మధ్యలో 1 డివైడ్ బై చేయండి. ఇదేమవుతుంది డైరెక్ట్గా 1/6గా మారిపోతుంది. సో 5/6ని సో ఇలా చూడండి. సో 8కి 3కి మధ్య డిఫరెన్స్ ఎంత 5. సో 3 + 3 ఎంత 6. సో డైరెక్ట్గా ఈ వాల్యూ మనకు గుర్తుండిపోతుంది ఈ విధంగా. సో మనకి నెక్స్ట్ వాల్యూ భిన్నాలలో ఏంటంటే 7 తీసుకున్నాము. సో మనకు 1/7 వాల్యూ ఎంత అవుతుంది అంటే 14.28%. సో ఇది ఒక్క వాల్యూ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే దీని నుంచి సో ఇవన్నీ ఇలా పట్టుకోవచ్చు. సో మనకు 2/7 అంటే ఏమవుతుంది, దీనికి డబుల్ అవుతుంది అంటే 28.56%. సో 3/7 అంటే సో 1442, సో 42.85%. సో 4/7 అంటే 57.14%. 5/7 71.42%. సో మనకు 6/7 అంటే 85.71%. సో మనకి ఇందులో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1/7 వాల్యూ ఒకటి. సో 1/7 వాల్యూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో మనకి డైరెక్ట్గా 14.28% వాల్యూ ఇస్తారు. సో మనం డైరెక్ట్గా ఏం రాసుకోవాలని 1/7 అని రాసుకోవాలి. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చిన్న ట్రిక్ చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. సో ఇందులో ఏంటంటే 7 యొక్క మల్టిపుల్స్. సో ప్రధానంగా చూడండి. సో ఇందులో ప్రతి నెంబర్లో కూడా మనకు పాయింట్కి లెఫ్ట్ సైడ్ అయినా పాయింట్కి రైట్ సైడ్ అయినా సరే మనకి ఇందులో ఏమైంది 7 యొక్క గుణిజం అనేది ఉంటుంది. సో 7 యొక్క మల్టిపుల్ అనేది ఏదైనా ఒక నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే డైరెక్ట్గా హారంలో 7 తీసేసుకోవచ్చు. సో 7 యొక్క మల్టిపుల్ అనేది భిన్నానికి రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా ఉన్నట్లయితే దాన్ని డైరెక్ట్గా 7 యొక్క మల్టిపుల్గా తీసుకోవచ్చు. సో ఒకవేళ మనకి 14 టేబుల్ కనుక మీకు వచ్చినట్లయితే సో 14కి ఎంత ఉంటుంది, డబుల్ ఉంటుంది. సో డైరెక్ట్ అయినా 2/7 అని రాయొచ్చు. సో 14 టేబుల్కి త్రిబుల్ ఉంటుంది. సో 3/12. ఇది 4 టైమ్స్ ఉంటుంది కాబట్టి 4. సో ఇది 5 టైమ్స్ ఉంటుంది కాబట్టి 5. సో ఇది ఒక నెంబర్ గుర్తుపెట్టుకోండి. సో దీని వాల్యూ ఎంత 6/7. చూడండి ప్రతి దాంట్లో కూడా. సో ఈ నెంబర్లో మనకి 28 7కి మల్టిపుల్ ఉంటుంది, 56 కూడా 7 యొక్క మల్టిపుల్ ఉంటుంది. సో దీంట్లో అయితే మనకు 42 ఉంది, ఈ నెంబర్లో అయితే 14 ఉంది, సో ఈ నెంబర్లో అయితే 42 ఉంది. సో ప్రతి నెంబర్లో కూడా 7 యొక్క గుణిజం కనుక మీకు కనిపించినట్లయితే సో పర్సంటేజ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు సో డైరెక్ట్గా హారంలో 7 రాసుకోవచ్చు. రాసిన తర్వాత సో మిగిలిన నెంబర్ ఏదైతే ఉందో స్టార్టింగ్ నెంబర్ అది 14కి ఎన్ని టైమ్స్ పోతుందో ఆ నెంబర్ని డైరెక్ట్గా అలవంలో రాస్తే మనకు భిన్నం అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది వితౌట్ కన్వర్షన్. అంటే మనకు పర్సంటేజ్ నుంచి మళ్ళీ ఫ్రాక్షన్లోకి మార్చకుండా డైరెక్ట్గా ఈ వాల్యూస్ అనేవి గుర్తుపెట్టుకోవచ్చు. 80 కనుక వెళ్ళినట్లయితే సో మనకు డైరెక్ట్గా 1/8 అంటే 1/8 × 100. దాని వాల్యూ ఎంత అంటే 12.5%. సో దీన్ని మనం రాసుకోవచ్చు అంటే 12 1/2% అని కూడా రాయొచ్చు. సో 2/8. సో ఇలా ఈవెన్ నెంబర్స్ అంటే సరిసంఖ్యలో వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం క్యాన్సిల్ చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి సో 1/4 అంటే ఎంత 25%. సో 3/8. 1/8 అంటే 12.5. సో దానికి 3 టైమ్స్ ఎంత అవుతుంది 37.5% అవుతుంది. సో మనకి 4/8 మళ్ళీ 4 1s 4 2s 1/2 అంటే 50%. సో మనకి 5/8. సో 5/8 ఎంత అవుతుంది వాళ్ళకి సో 1/8కి 5 టైమ్స్. సో మనకి ఏమవుతుంది 62.5% అవుతుంది. సో 7/8. సో 1/8కి 7 టైమ్స్ ఎంత అవుతుంది, ఇది 87.5% అవుతుంది. సో ఇందులో మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన నెంబర్ ఏంటంటే కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన నెంబర్ ఏంటంటే 1/8. సో 1/8 వాల్యూ ఎంత 12.5%. సో 0.5ని మనం 1/2% కూడా రాసుకోవచ్చు. సో మనం సింపుల్గా ఈ నెంబర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సో ఈవెన్ నెంబర్స్ని అయితే క్యాన్సిల్ చేసుకోతే మన స్మాల్ నెంబర్గా మారిపోతాయి. సో మనకు డిఫికల్ట్గా ఫీల్ అయ్యేదల్లా ఒక 3/8 5/8 7/8. సో వీటిని సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలి. సో చూడండి ప్రతి దాంట్లో కూడా 0.5% అనేది మనకు చివరిలో ఉంటుంది. సో ఈ 0.5% సో పర్సెంటేజ్ చూడగానే మనకు హారంలో ఏముంది అనుకోవాలి /8 ఉంది అనుకోవాలి.
సో మనకి ఇందులో 12.5 అంటే డైరెక్ట్గా 1/8 అని గుర్తుంటుంది. సో మిగిలిన ఈ 2 నెంబర్స్లో సో మనకి వచ్చినవి బేస్ సంఖ్య 37 అండ్ 87 అనేవి బేస్ సంఖ్యలు కాబట్టి సో బేస్ సంఖ్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? సో అందులో స్మాల్ నెంబర్ రాయాలి. స్మాల్ నెంబర్ ఎంత ఇందులో 3. సో ఇది ఏమవుతుంది 3/8. సో ఇందులో స్మాల్ నెంబర్ ఎంత 7. సో ఇది 7/8. సో 62.5 ఉంది కదా. సో 62.5ని సో 6 + 2 8 వచ్చినప్పుడు సో డైరెక్ట్గా ఆ నెంబర్ని లవంలో వేయాలి. సో డైరెక్ట్గా మనకి వాల్యూస్ అనేవి పర్సంటేజ్లోకి మార్చకుండా డైరెక్ట్గా ఈ వాల్యూస్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి ఏంటంటే 12 ప్రతి నెంబర్లో కూడా 0.5% కనిపించినప్పుడు హారంలో పక్కా ఏముంటుంది 8 అనేది ఉంటుంది. సో 8 ఉన్నప్పుడు సో మనకి 12.5% అనేది 1గా గుర్తుంటుంది. సో 37, 87లో మరి రెండు కూడా మనకి బేస్ సంఖ్యలు కాబట్టి సో ఇవి రెండు కూడా బేస్ సంఖ్యలు కాబట్టి ఇందులో బేస్ సంఖ్య వచ్చినప్పుడు సో 37లో స్మాల్ నెంబర్ చిన్న నెంబర్ ఎంత 3. సో 3ని 11లో వేయాలి. సో 87లో స్మాల్ నెంబర్ ఎంత 7. సో 7ని 7/8గా రాసుకోవాలి. సో ఇలా ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ నెంబర్ కనుక మనం 9 తీసుకున్నట్లయితే సో 9 వాల్యూస్ ఇంక్రీజ్ చేయడం 1/9, 2/9, 4/9, 5/9, 7/9. సో ఇందులో నేను సో 3/9 రాయలేదు, 6/9 రాయలేదు. సో 3/9 అంటే మనకి క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 1/3 వస్తుంది. సో 1/3 అంటే మళ్ళీ 33.33% వెళ్ళిపోతుంది కాబట్టి సో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ నేను రాయలేదు. సో నెక్స్ట్ 1/9 వాల్యూ ఎంత అంటే డైరెక్ట్గా 11.11%. సో 2/9 అంటే 22.22%. 4/9 సో 44.44%. సో ఇది 55.55%. ఇది 77.77%. సో నెక్స్ట్ 8/9 ఉంటే 88.88%. సో ఈ నెంబర్లో మనకి ఫస్ట్ వాల్యూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో కూడా మనం ఫస్ట్ వాల్యూ ఖచ్చితంగా గుర్తుండి తీరాలి. సో దీన్ని బేస్ చేసుకొని వీటిని గుర్తుంచుకోవడం అనేది ఇప్పుడు చూద్దాం. సో మనకి ఏంటంటే దీనిలో ఒక నెంబరు 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఇందులో కూడా 4 టైమ్స్, ఇందులో 4 టైమ్స్, ఇందులో 4 టైమ్స్, ఇందులో 4 టైమ్స్, ఇందులో 4 టైమ్స్. సో డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక నెంబర్ కనుక 4 టైమ్స్ కనుక పర్సంటేజ్ రిపీట్ అవుతే దాన్ని డైరెక్ట్గా మనం ఏం రాసుకోవచ్చు అంటే హారంలో 9 అని రాసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇది 9 అవుతుంది, ఇది 9 అవుతుంది, ఇది 9 అవుతుంది. సో నెక్స్ట్ సో ఈ హారంలో ఎలా రాయాలి, లవంలో ఎలా రాయాలి అంటే సో లవంలో ఎలా రాయాలని అంటే సో 11 యొక్క మల్టిపుల్ చెక్ చేసుకోవాలి. సో 11కి 11 ఎన్ని టైమ్స్ ఉంటుంది 1 టైం ఉంటుంది. సో 11కి 22 అనేది 2 టైమ్స్ ఉంటుంది. సో 44 అనేది 4 టైమ్స్ ఉంటుంది. 5 అనేది 5 టైమ్స్ ఉంటుంది. 77 7 టైమ్స్ ఉంటుంది. 88 8 టైమ్స్ ఉంటుంది. సో ఇలా ఒకే నెంబర్ కనుక 4 టైమ్స్ కనుక రిపీట్ అవుతే సో డైరెక్ట్గా మనం హారంలో 9 అని రాసుకోవచ్చు. తర్వాత సో ఫస్ట్ పాయింట్కి లెఫ్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది 11కి ఎన్ని టైమ్స్ పోతుందో ఆ నెంబర్ని 11లో రాసుకుంటే మనకు డైరెక్ట్గా ఈ వాల్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇలా ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దాంట్లో కూడా ఈ నెంబర్ అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. స్టార్టింగ్లో ఉన్న నెంబర్ ఎండింగ్ వరకు ఉంటుంది కాబట్టి సో డైరెక్ట్గా మనం 11 మల్టిపుల్స్గా తీసుకోవచ్చు. సో మన నెక్స్ట్ నెంబర్ సో 1/9 1/10 వాల్యూ మనకు అంత అవసరం ఉండదు. సో మనకు అది తొందరగా 100లో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. సో 1/11 వాల్యూ సో మనకు ఎంత అంటే 9.09. సో నెంబర్ మనకు గుర్తుండాలి. సో 2/11 అంటే సో దానికి 2 మల్టిపుల్ సో 18.88%. సో ఇది ఎంత అవుతుంది 27.27%. ఇదేమవుతుంది 36.36%. సో 45.45%. సో 6/11 వాల్యూ అంటే 1/9 అంటే 1/11 9.09. సో దానికి 6 టైమ్స్ 9 ఆర్లు ఎంత 54. సో 54.54%. సో 7 సో 63.63%. సో 8 72.72%. 9 81.81%. 10 90.90%.
సో ఈ టేబుల్లో మనకి గుర్తుంచుకోవాల్సింది 1/11 వాల్యూ స్టార్టింగ్ వాల్యూ. సో ఈ స్టార్టింగ్ వాల్యూ అనేది కంపల్సరీ గుర్తుండాలా. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, సో మనకి ఒకటే నెంబరు పాయింట్కి లెఫ్ట్కి పాయింట్ లెఫ్ట్ సైడ్ 2 టైమ్స్ రిపీట్ అవుతే సో మనకు హారంలో ఏమున్నట్టు అంటే 1/11 ఉన్నట్టు. సో నెంబర్ 2 టైమ్స్ రిపీట్ అవుతే సో 27 27 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మనకు హారంలో ఏం రాసుకోవచ్చు 11 రాసుకోవచ్చు. సేమ్ 36 సో 11. సో 45 45 సో మన హారంలో 11 అని రాయొచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో బై 11 సో డివైడెడ్ బై 11 సో డివైడెడ్ బై 11 11 అవుతుంది. సో మనకి 11లో నెంబర్స్ రావాలి అంటే మనకు 9 టేబుల్ గుర్తుండాలి. సో సో 9 టేబుల్లో 18 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, సో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 రాయాలి. సేమ్ 27 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. సో 36 అనేది ఎంత టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. సో 45 అనేది 5 టైమ్స్ పోతుంది. సో 99 ఎన్ని టైమ్స్ పోతుంది, 10 టైమ్స్ పోతుంది. సో 81 అనేది 9 టైమ్స్ పోతుంది. సో 72 8 టైమ్స్ పోతుంది. 63 అనే నెంబరు 9లో ఎన్ని టైం పోతుంది, 7 టైమ్స్ పోతుంది. సో 54 అనేది 6 టైమ్స్ పోతుంది. సో ఇలా డైరెక్ట్గా మనకి 2 నెంబర్స్ కనుక 1 నెంబర్ 2 టైమ్స్ కనుక రిపీట్ అయితే డైరెక్ట్ హారంలో 11 రాసుకొని సో ఇచ్చిన పర్సంటేజ్ 9కి ఎన్ని టైమ్స్ ఉంటుందో ఆ నెంబర్ని మాత్రం 11లో రాసుకోవాలి. సో డినామినేటర్లో రాయాలి. సో మనం డైరెక్ట్గా ఇలా పర్సంటేజ్ వాళ్ళని ఫ్రాక్షన్స్లో పొందొచ్చు. సో మనకి నెక్స్ట్ నెంబర్ అనేటువంటి 12లో మనకు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఒకటే నెంబర్ ఉంటుంది. సో 1/12 వాల్యూ అనేది 8.33%. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 8 1/3%గా రాసుకోవచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మీరు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి 2 భిన్నాలు ఏంటి అంటే సో 1/15 ఒకటి, సో 1/16 ఒకటి. సో మనకి 1/15 వాల్యూ ఎంత అంటే 6.66%. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 6 2/3%గా మనం రాసుకోవచ్చు. సో దీన్ని మనం 6.25% ఆర్ 6 1/4%గా ఈ నెంబర్స్ని రాసుకోవచ్చు. సో ఈ నెంబర్స్లో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. సో మనకి 1/15 అంటే సో ఇందులో 5 ఉంది కాబట్టి సో మనకు 2 + 3 అవుతుంది 5 అవుతుంది. సో 1/16 అంటే 4 యొక్క మల్టిపుల్ ఉంటుంది కాబట్టి 1/6 1/4గా గుర్తుపెట్టుకోండి. సో ఇంకొక నెంబరు 1/12. సో మనకి ఇలా పర్సంటేజ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకు ఫ్రాక్షన్స్ డైరెక్ట్గా గుర్తురాకపోతే సింపుల్గా ఫ్రాక్షన్స్లోకి ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో దీన్ని డైరెక్ట్గా 72.5% ఉంది కదండి. సో దీన్ని డైరెక్ట్గా 72.5 సో పర్సెంటేజ్ బదులు 1/100 సో ఇలా వేసుకొని చేసినా వస్తుంది. అంతేకాకుండా దీన్ని మనం 72.5%ని ఎలా రాసుకోవచ్చు అంటే సో నేను 60% ప్లస్ 12.5% రాస్తున్నా. సో 60 ప్లస్ 12.5 72.5 అవుతుంది కదా. సో దీన్ని మనకు 60% వాల్యూ ఎంత, సో మనకి 60% వాల్యూ ఏమవుతుంది 3/5 అవుతుంది. ప్లస్ 12.5% అంటే 1/8. సో దీన్ని డైరెక్ట్గా ఫ్రాక్షన్లోకి మార్చుకోండి. సో ఎల్సిఎం ఎంత అవుతుంది 40 అవుతుంది. సో 40 ఇంటూ ఇది 24 ప్లస్ 5 సో ఎంత అవుతుంది 29/40. సో దీని మీనింగ్ ఏంటంటే సో మనకి 72.5% వాల్యూ అనేది డైరెక్ట్గా మనం ఫ్రాక్షన్లో రాసుకోవచ్చు అంటే సో 29/40 అని రాసుకోవచ్చు. సో ఈ 40 అనేది మనకు ఒరిజినల్ వాల్యూ అవుతుంది. సో 29 అనేది 72.5% అవుతుంది. సో నెక్స్ట్ ఈ వాల్యూని సో మనకి ఈ మెథడ్లో కాకుండా డైరెక్ట్గా మెథడ్లో కన్వర్ట్ చేద్దాం. సో దీన్ని 133ని 100% ప్లస్ 33 1/3%గా రాసుకోవచ్చు కదా. సో మనకి 100% అంటే ఏంటి, సో మనకి 100% అంటే డైరెక్ట్గా 1 రాసుకోవచ్చు. సో 33 1/3 అంటే 1/3. సో దీన్ని ఎల్సిఎం చేయండి సేమ్ అవుతుంది 3 అవుతుంది. సో 3 4 3 ప్లస్ 1 సో డైరెక్ట్గా మనకి ఏమవుతుంది 4/3 అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటంటే సో ఈ 133.33% వాల్యూ అనేది మనకు డైరెక్ట్గా ఫ్రాక్షన్లో ఏమవుతుంది 4/3 అవుతుంది.
సో 53 1/3 అని రాసుకోవచ్చు. సో 20% ప్లస్ 33 1/3. సో మనకి తెలియనటువంటి ఈ యొక్క పర్సంటేజ్ వాల్యూని మనకు తెలిసినటువంటి వాల్యూస్లోకి మార్చుకొని తర్వాత భిన్నాల్లోకి మార్చుకోవాలి. సో 20% అంటే 1/5. సో 33 1/3 అంటే 1/3. సో ఏమవుతుంది ఎల్సిఎం 15 అవుతుంది. సో 3 ప్లస్ 5 ఎంత అవుతుంది 8/15. సో డైరెక్ట్గా మనకి ఈ వాల్యూ తెలియనప్పుడు ఇలా డైరెక్ట్గా కన్వర్ట్ చేసుకుంటే మనకు వచ్చేటువంటి వాల్యూ అనేది సో 8/15. సో ఈ పర్సంటేజ్ యొక్క వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు 8/15 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో సేమ్ అదే విధంగా ఈ వాల్యూని కూడా మార్చుకుందాం. సో 58 1/3. సో మనకు 8 1/3 అనేది మనకు తెలిసిన నెంబర్ కనబడుతుంది కాబట్టి సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 50% ప్లస్ 8.33%. సో 1/3 అంటే 33% కదా. సో మనకి 50% వాల్యూ ఏమవుతుంది సో 1/2 ప్లస్ 8.33 అంటే 1/12. సో ఎల్సిఎం చేయండి ఎంత అవుతుంది 12 అవుతుంది. సో 2 అయితే 2 టైంలో 6 టైమ్స్ 6 ప్లస్ 1. సో దీని వాల్యూ ఎంత అంటే 7/12. సో మనకి ఈ పర్సంటేజ్ యొక్క వాల్యూ ఏమవుతుందంటే భిన్న రూపంలో 7/12 అవుతుంది. సో ఇలా విధంగా తెలియని పర్సంటేజ్ వాల్యూస్ని సో భిన్నాలకి ఈ విధంగా ఈ రూపంలో మార్చుకోవచ్చు సింపుల్గా.